శరత్ గారు, దానం నాగేందర్ రిప్లై నేను ఇంకా బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు డిలే చేసి నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని అంటాడు. నేనేమంటా అంటే ఆయన డూపు కంటెస్ట్ చేసిందో లేకపోతే ఆయనకైనా ట్విన్ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారేమో, ఆ 7 మనుషుల్లో దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి పోటీ చేశాడేమో. వేరే వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. పీసీఆర్ సీతారాం నాయక్ గారిని మ్యూట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ టాపిక్ అయిన తర్వాత తీసుకోండి. ఎస్ శరత్ గారు, పీసీఆర్ వేరే వ్యక్తిని రిమూవ్ చేయండి, శరత్ గారిని ఉంచండి, మళ్ళీ తర్వాత తీసుకోండి. ఎస్ శరత్ గారు చెప్పండి. ఏమైందంటే దానం నాగేందర్ కూడా ఒకప్పుడు రాజకీయ పతివ్రతనే. ఫస్ట్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అతను రాజీనామా చేసినాడు ఆసిఫ్ నగర్ నియోజకవర్గానికి. తర్వాత జరిగిన ఎన్నికల్లో చేతిలో ఓడిపోయినాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మంచిగా రాజకీయాల్లో బతకలేము అని బతక నేర్చిన రాజకీయాలు చేస్తున్నారు అన్నమాట. ఇది కేసీఆర్ కూడా ఇట్లనే, అంటే వీళ్ళు ఒకప్పుడు మంచి బతికి ఆ తర్వాత చెడిపోయినటువంటి రాజకీయ నాయకులు అనమాట. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇందులో దీనికి అంతకు తప్పు మూలం నేనంటాను కాంగ్రెసే ఈ దుర్మార్గపు వ్యవహారాలను చేస్తుంది సార్. కాంగ్రెస్ కు సిగ్గుండాల. వాళ్లే ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్లే దీన్ని కేసీఆర్ చేస్తే చేసినాడు, కేసీఆర్ కి నీతి లేదు జాతి లేదు అని చెప్పి తిట్టిన రేవంత్ రెడ్డి తర్వాత ఫిరాయింపు చేసినటువంటి 1200 ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాడు అని చెప్పినటువంటి వ్యక్తి, నేను ఆ ప్రొసెషన్ ను లీడ్ చేస్తా, నేను ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తా అని వ్యక్తులను పేర్లు పెట్టి తిట్టినాడు. 12 మందిని 12 రకాలుగా తిట్టినాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళా అతి నీచంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న అందులో ఎవరిని చేర్చుకున్నాడు అంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నిట్టనీళ్లు నదిల్చి సర్వనాశం చేసినాడో పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. మరి వాళ్ళు వచ్చి పార్టీ కార్యక్రమాలు చూసో అభివృద్ధి కార్యక్రమాలు చూసి వచ్చి చేరినారంటే రేవంత్ రెడ్డి సొంతగా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొని వచ్చి చేర్చుకున్నాడు. ఇక ఇంతకంటే దిగజారుడు వ్యభిచార రాజకీయాలు ఇంకోటి ఎవరు ఉండవు సార్. తర్వాత మనం ఎప్పుడైనా గానీ ఒక వయోవృద్ధుడి నుంచి కొన్ని స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే కాంగ్రెస్ ఈనాడు 140 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పార్టీ, తర్వాత పార్టీ నిరోధక చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఒక ఐడియల్ వేలో పోవాలా. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పార్టీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన లోక్సభలో మాట్లాడిన తీరు, రాజకీయాలను కొంత ఈ కలుషితాన్ని ఆపాలా, రాజకీయాలను ఒక పద్ధతిలో నడపాలని. అంతకుముందు ఏఐసిసి మీటింగ్ ముంబైలో కూడా ఆయన చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రాజకీయ కార్యకర్తలకు కాకుండా దళారుల చేతిలోకి పోయింది. మనము ₹1 ఇస్తే 19 పైసలు కూడా ప్రజల దగ్గరికి పోవట్లేదని చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. రాజీవ్ గాంధీ ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చాడు. ఆయన కొడుకు నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ రాహుల్ గాంధీ కండువాలు కప్పినాడు. సరిగా ఇంతకంటే నీచమైన వృత్తి అంటూ నీచమైన పని అంటూ ఏది లేదు. కాబట్టి ఎప్పుడు అదుకుంచుకోండి, మీరు ఇట్లాంటి తప్పిదాలు చేసినప్పుడు ఒకే యార్డ్ స్టిక్ లో చూడద్దు. మనం అధికార పార్టీని ఒక యార్డ్ స్టిక్ లో చూడాలి, ప్రతిపక్ష పార్టీని ఒక యార్డ్ స్టిక్ లో చూడాలి. అధికార పార్టీ తప్పు చేసినప్పుడు వాటిని మరీ కఠినంగా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ గురించి మీరు మాట్లాడిన విషయాలతో నేను 100% ఏకీభవిస్తున్నా. అతను అధికార పార్టీలో కేసీఆర్ క్షమాపణ చెప్పాలి ఈ విషయంలో అంట. నేను కరెక్ట్, ఎగ్జాక్ట్ నేను చేసిన తప్పు అని చెప్పాలా, ఒప్పుకోవాలా, వాస్తవాన్ని అంటే కేసీఆర్ కి దురహంకారం సార్. కేసీఆర్ చేసి ఎన్ని తప్పులు చేసినా 100 తప్పులు చేసినా కేసీఆర్ ఎప్పుడు తప్పు ఒప్పుకునే స్వభావం కాదు. ఆ అహంకారము, ఆ దొరలకు ఉండేటువంటి ఆ స్వభావము అది మొదటి నుంచి గంతే సార్. నేనేం చెప్తే గదే కరెక్ట్, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి స్వభావం కంటే కేసీఆర్ నుంచి అట్లాంటిది ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత ఇదే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకొని అన్ని రకాల అవకాశాలు కల్పించి ఎన్నో రకాలుగా చేసినాడు కదా కేసీఆర్. ఆనాడు తెలియదు దానం నాగేందర్ ఏ రకమైన పొలిటికల్ కంటెంట్, ఏ రకమైనటువంటి పొలిటికల్ క్యారెక్టర్, ఆయన పార్టీ యాక్టివిటీస్ ఏంది, ఆయన వల్ల పార్టీకి ఏం మేలు జరుగుతున్న సంగతి తెలియదా సార్? ఇప్పుడు వీళ్ళు పేర్లేమో గాంధీలు నెహ్రూలు అని పెట్టుకుంటారు, చేసేటి ఏమో లుచ్చా పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేను చేర్చుకునేటప్పుడు ఏం ఆలోచించినాడు సార్? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మరి ఏంటిది ఈయన చేసేటువంటి పనుల్ని. ఇప్పుడు ఎట్లుంటదంటే నిజాయితీగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ఉద్యమం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళందరినీ
ఒక చెత్త బుట్టిలో దాఖలు చేసి వాళ్ళందరూ బెవకూఫ్లని, వాళ్ళంతా ఎమోషనల్ ఫూల్స్ అని, వాళ్ళు ఉద్యమంలో అనవసరంగా పార్టిసిపేట్ అయినారని చెప్పి, మాదేం మఠమా, మాది రాజకీయ పార్టీ, మేము అన్ని రాజకీయ వ్యభిచారం చాలా బాహాటంగా చేస్తానని నిర్లజ్జగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కు అన్యాయం జరిగితే మనమేం పెద్ద సింపతి పట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అందరు పోవాలి. అసలు యాక్చువల్ అయితే బీఆర్ఎస్ లో అందరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంకా దరిద్రం పోతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి లుచ్చగాళ్లకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ అన్న గుణపాఠం నేర్చుకుంటాడని నా అభిప్రాయం సార్. అది చెయ్యకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరి కేసీఆర్ ఇంతవరకు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో గానీ, తన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయం మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చూడండి మీరు ఎంత రాజకీయ అన్నాడు కదా ఆయన, మాదేదో అహోబిలో మఠం పెట్టుకున్నామా మేము ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు కదా. అదే అన్నాడు. ఒక్క మాటతో అన్ని పోయినాయి. ఇప్పుడు తన పార్టీ వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా రియాక్షన్ చెప్పలే. ఇవాళ కేటీఆర్ తోని మురిగిస్తా ఉన్నాడు. ప్రతిసారి కేటీఆర్ ఇప్పుడు మనకు వేద పన్నాలు చెప్తా ఉన్నాడు, ధర్మ యుద్ధం గురించి చెప్తా ఉన్నాడు, ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు. అయితే మనకి హిందీలో ఒక కహావత్ ఉంటది, ఏమంటే చోటే మూసే బడి బాత్ అని. కేటీఆర్ నోట్లోంచి అట్లాంటి మాటలు వింటే చాలా అసహ్యం అంటే అసహ్యం కలుగుతుంది అనమాట. ఏం పొలిటికల్ ఇది ఉంది చెప్పండి. ఇప్పుడు అతను అమెరికాలో చదువుకొని వచ్చినాడు. అమెరికన్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, బ్రిటిష్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, అక్కడ ఎంత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడు ఓడుతాడు, గెలుస్తాడు, ఒకటే పార్టీలో పుడతాడు, ఒకటే పార్టీలో చేస్తాడు. ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ లో పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ మార్చినప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీ ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు వెన్ హీ చేంజ్డ్ ది పార్టీ ఫ్రమ్ రిపబ్లికన్ టు డెమోక్రాట్స్ వచ్చినప్పుడు. చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. అంటే వీళ్ళకి పొలిటికల్ మొరాలిటీ అనేది శూన్యం. బీఆర్ఎస్ ని ఒక పొలిటికల్ పార్టీగా కంటే ఒక దళారుల గుంపుగా, ఒక కాంట్రాక్టర్ల గుంపుగా, ఒక రాజకీయ వ్యభిచారాలు చేసే గుంపుగా చూడాల్సి వస్తుంది. ఎంతో మంది ఉద్యమకారులు ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే ఈ కేటీఆర్ వ్యవహారాల వల్ల, ఈ వీళ్ళ నిర్వాహకం వల్ల. ఎందుకు సార్ ఉద్యమకారులు ఓడిపోయినారా? వాళ్ళని ఓడగొట్టింది కేసీఆర్. వాళ్ళను సర్వం భ్రష్టు పట్టించింది కేసీఆర్, కేటీఆర్లు. ఎంత సంపాదించినారు ఒక్కొక్కడు. అసలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడము, ఒక పద్ధతి ప్రకారంగా కొల్లగొట్టడం అనే ఒక విద్యను అందరికి నేర్పినాడు వాళ్ళ రాజకీయాలలో. ఒక ఎన్నిక అనేది సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించింది కేసీఆర్. అందుకే చరిత్ర ఎప్పుడు కూడా పనిష్మెంట్ వేస్తుండదు సార్. ఏ పరిస్థితులలో అయితే అహంకారం ప్రదర్శించినాడో, ఈనాడు బయటికి వచ్చి రాజకీయాల మీద ఒక మాట కూడా మాట్లాడలేని స్థాయికి కేసీఆర్ ను ప్రకృతి దిగజార్చిందంటే ఇది తగిన గుణపాఠమే కేసీఆర్ కు జరిగింది. రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో ఇటనే జరుగుతుంది. మీరు ఆలోచించుకోండి. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయనకు సరైనటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇక రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయమైన భవిష్యత్తే ఉండదు సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, కావాలంటే మీకు స్టాంప్ కదా రాస్తారు. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో మాకు గోడల మీద రాస్తుంటారు అనమాట, జో హిట్లర్ కా చాలు చలేగా ఓ హిట్లర్ కా హీ మౌత్ మరే గాని మా అన్నలు, మా కామ్రేడ్స్ చెప్తుండేవాళ్ళు. అంటే పొలిటికల్ మొరాలిటీ అనే దానికి ప్రాధాన్యత. ఇవాళ కమ్యూనిస్టులు లేదు సార్. కమ్యూనిస్టులు కూడా ఎంత దిగజారిపోయిందని చూస్తున్నారు మీరు. అసలు ఒకప్పుడు కమ్యూనిస్టులు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండేవాడు. ఎన్టీ రామారావుని ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఆయనతో కలిసి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు తప్పులు చేస్తే మాట్లాడారు. ఇవాళేంది సార్, తానా అంటే తందానా అని కమ్యూనిస్టులు కూడా రేవంత్ రెడ్డి డాన్స్ చేస్తుంటే తబలాలు కొడతా ఉన్నారు. సో ఇది ఏంటంటే మన తెలంగాణలో ఎంతైతే నీచ సంస్కృతిని రాజకీయాల్లో చొప్పించినారో ఇక ఇది నలవి కాదు. ఇప్పుడన్నా ఉద్యమకారులు ఒకసారి ఆలోచించాలి. నీలో పరివర్తన రాకుంటే దద్దమ్మ నీతో మేము ఎందుకు ఉండాలా అని ఒకవేళ ఉద్యమకారులు ప్రశ్నిస్తే తప్ప. సరిగా ఈ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఆడిడ డబ్బులు అవి ఇవి కోట్ల సంపాదించడానికి అలవాటు పడ్డాడు. వీళ్ళు మారరు. మా కేసీఆర్ ఏం చేసినా పెండ తిన్నా కరెక్టే అని చెప్పేవాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు. అది వేరు. కానీ రాజకీయాలలో మాత్రం ఒక దుష్ట సంస్కృతిని కేసీఆర్ ద్వారా ఎంకరేజ్ చేయబడ్డది. ఈయన సృష్టించినాడని నేను అన్నా. కాంగ్రెస్ ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చి కూడా చాలా రాష్ట్రాలలో ఇతర పార్టీ ప్రభుత్వాలను కూల్చింది. ఆర్టికల్ 376 ని చాలా మిస్యూజ్ చేసింది, అన్ని చేసింది. ఏది ఏమైనా ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఒక పద్ధతిలో ఉంచడంలో రాహుల్ గాంధీ టోటల్ గా ఫెయిల్ అయినాడు. రాహుల్ గాంధీ కంట్రోల్లో ఈనాడు రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే ది టేల్ ఈజ్ వ్యాగింగ్ ది డాగ్ అనమాట. అట్లాంటి దుస్థితికి కాంగ్రెస్ ఈనాడు దిగజారింది. దాన్ని మనం
గర్హించాలి. దాని మీద మన నిరసన వ్యక్తం చేయాలి. ప్రజాస్వామ్యవాదులు చదువుకున్న వాళ్ళు కొంతన్నా కాకుండా కొంతన్నా ఈనాడు ఆలోచించాలి. ప్రజలు కూడా ఎట్లా తయారైనారు సార్, 10,000 8,000 దాకా పైసలు తీసుకొని ఓట్లు అమ్ముకున్న తర్వాత ఇక ప్రజానాయకుడి నుంచి ఏం మొరాలిటీ అడుగుతాం సార్? వాడు పెట్టుబడి పెడుతున్నాడు. ఇప్పుడు మా దగ్గర మా ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే, నేను 25 కోట్లు ఖర్చు పెట్టా ఎమ్మెల్యేగా గెలవడానికి. మేము ఒప్పందం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో. నాకు ఎమ్మెల్యే టికెట్, నా కొడుకు ఎంపీ టికెట్, తర్వాత నాకు మంత్రి పదవి. కథం ఫినిష్. ఈస్ అ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. అకార్డింగ్లీ హీ పేడ్ ది మనీ, హీ గాట్ ఆల్ ద బెనిఫిట్స్. ఇక కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు? ఒక కుటుంబానికి ఒక్కడికే టికెట్ ఇస్తా, మిగతా వాళ్ళు టికెట్లు ఆశిస్తే మీరు పార్టీలోంచి వెళ్లిపోండి అని కూడా ఆయన హుంకరించినాడు వరంగల్ సభలో. ఏమైంది సార్? ఎన్నిక కాగానే మొత్తం పూర్తిగా అంటే దిగజారుడు రాజకీయాలు చేసినాడు. పార్టీ హైకమాండ్ అప్పుడు బతికుందా లేదా, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన సాగుతున్నది అనే దాన్ని కూడా చూడడంలో టోటల్ గా విఫలమైనారు. ఎవరైనా కొత్త శక్తులు, యువత రావాలా, బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఏదైనా ఒక మంచి పార్టీ ఉద్భవిస్తని ఒక ఆశాజనకంగా ఉంటదని చెప్పి ఊహిస్తూ గడుపుతా ఉన్నాం సార్. ఓకే. సో సీతారాం నాయక్ గారు,